దళితులకు అమ్మిన భూములను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. సిపిఐ తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని సింగారెడ్డిపల్లి పంచాయతీ గడ్డమీదపల్లె హర్జనవాడకు చెందిన దళితులు 20 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన సుమారు 5 ఎకరాల భూములను ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకపోవడంపై తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అగ్రవర్ణాల భూ యజమానుల వారసులు మళ్లీ డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మోసంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేయాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు జ్యోతి చిన్నయ్య, గానిగి పెంట ఆదినారాయణ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. సింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్వే నెంబర్లో 180 ఎకరాలు అండ్ ఎంగమాంబపురంలో ఒక 50 ఎకరాలు. గతంలో 20 సంవత్సరాలప్పుడు అట్లూరు ప్రభాకర్, చిట్లూరు సుబ్బారావు కొడుకులు చిట్లూరు శివరావు, శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు, బాబురావు వీళ్ళు మొత్తం 4 కలిసి దళితులకు గడ్డమీదపల్లి దళితులకు దాదాపు 4 రిజిస్ట్రేషన్ భూమి ఆ రోజు అమ్మి అగ్రిమెంట్ రాపిచ్చి 20 సంవత్సరాలప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ అగ్రిమెంటుని రిజిస్ట్రేషన్ చేపియండి అని మరి వీళ్ళు దళితులు అడిగితే వాళ్ళు ఈరోజు రేపు అని కాలయాపన చేస్తూ మరి వాళ్ళ కొడుకులు ఈరోజు మరి ఇక్కడ దళితులకు వాళ్ళని రిజిస్ట్రేషన్ చేపివ్వండి, మేము చేపిము, అదనపు డబ్బులు ఇవ్వండి, అదనంగా మళ్ళీ డబ్బులు ఇస్తే అప్పుడు ఇచ్చిన డబ్బులు కాక అప్పుడు మా నాన్నగారికి ఇచ్చినారు, అది మాకు సంబంధం లేదు, ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తే మేము మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అనడం మరి ఎంతవరకు న్యాయం అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం. ఒక దళితులు భూములు కొనాలంటే వాళ్ళు ఎంత కష్టపడి నిద్రలేసి పొద్దున సాయంత్రం వరకు రైతులకు కష్టం చేసినటువంటి డబ్బులు పెట్టి భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేపియండి కుర్రో మర్రో అంటే మేము మా నాన్నగారికి ఇచ్చిన డబ్బులు కాదు, మాకు మరలా డబ్బులు ఇవ్వండి, మేము రిజిస్ట్రేషన్ చేయించామని చెప్పేసి అనడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం. మేము చెప్తా ఉన్నాం రెవెన్యూ వారికి కానీ మరి నెక్స్ట్ మేము మరి ఎస్పీ గారిని కూడా కలుస్తాం. మేము చెప్తా ఉన్నాం మరి దళితులకు అన్యాయం జరిగితే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒప్పుకోం. దళితుల పక్షాన ఉంటాం. దళితుల పక్షాన ఉండి దళితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాగే ఒక తూరు భూమి అమ్మి రెండోసారి మళ్ళీ మా నాన్నగారు అమ్మినారు, మాకు డబ్బులు ఇవ్వండి, మేము మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తామనేటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగం కూడా మేము చెప్తా ఉన్నాం, ఇటువంటి వాళ్ళపైన మీరు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఇంకొకరికి జరగదు, ఇంకొకరికి న్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని మీరు వదిలేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మంది అవుతారు. మరి నిరుపేదైనటువంటి వారి దళితులను కావచ్చు, ఇంకా చాలా పేదవాళ్ళని కావచ్చు మోసం చేస్తూ వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళకు మోసం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇటువంటి వాళ్ళపైన వెంటనే మీరు రెవెన్యూ వారు వెంటనే చర్య తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, కమ్యూనిస్ట్ పార్టీ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడే ఉన్నటువంటి మండల పార్టీ కార్యదర్శి మరి గానిగిపెంట ఆదినారాయణ, మరి ఓలర్పల్లి మండల పార్టీ కార్యదర్శి చంద్రపూర్ నాగమ్మ, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ, శంకరయ్య, మరి ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు, బాధితులు కూడా పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు. వెంటనే న్యాయం చేయాలని మేము ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని కోరుతున్నాం. కామ్రేడ్స్.